అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొందరు లాటరీలను కొంటుంటారు. ఏళ్ల తరబడి టికెట్లను కొన్నా కొందరికి లక్ కలిసి రాదు. ఎక్కడో కొందరికి మాత్రమే ఈ జాక్ పాట్ తగులుతుంది. అలాంటి వారు ఓవర్ నైట్లో కోటీశ్వరులు అవుతారు. పూర్తి లైఫ్ స్టైల్ను మార్చుకుంటారు. తాజాగా ఓ మహిళను కూడా అదృష్టం వరించింది. ₹1,00,00,000 పైగా లాటరీ ఆమె పేరుపై దక్కింది. కానీ ఆమె మాత్రం ఆ డబ్బులను పూర్తిగా తీసుకోలేదు. మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారు ఉంటే సమాజం బాగుంటుందని అంటున్నారు. వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళ ఇటీవలి పవర్ బాల్ ప్రైజ్ తగిలింది. $1,50,000 గెలుచుకున్న ఎడ్వర్డ్స్ చాలా సంబరపడిపోయింది. $1,50,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.3 కోట్ల రూపాయలు. అంత మొత్తంలో డబ్బు రావడంతో లైఫ్ను మార్చుకోవాల్సిన ఆమె మానవత్వంతో ఆలోచించింది. తాను గెలుచుకున్న డబ్బును ఆమె ఒక్కరే వాడుకోకుండా నలుగురికి ఉపయోగపడాలని భావించింది. ఈ క్రమంలోనే లాటరీ సొమ్మును 3 NGOలకు సమానంగా ఇచ్చేసింది. అందులో తాను వాలంటీర్గా సేవలందిస్తున్న సంస్థ కూడా ఉందట. చాలా మంది లాటరీ గెలిస్తే తమ సొంతానికి వాడుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగిస్తారు. కానీ క్యారీ తన లాటరీ డబ్బు మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తాను గెలిచిన వెంటనే తీసుకున్నానని క్యారీ ఎడ్వర్డ్స్ చెప్పారు. తాను దేవుని దయతోనే ఆ డబ్బు గెలుచుకున్నానన్నారు. దాన్ని ఇతరులకు సాయం చేయడానికే ఉపయోగిస్తానని చెప్పారు. క్యారీ ప్రకటన విన్న వెంటనే లాటరీ యాజమాన్యంతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు తమ లాటరీ గెలుచుకున్న వారెవరూ మొత్తంగా దానం చేయలేదని చెప్పారు. ఇక క్యారీ నిర్ణయం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. లాటరీ గెలిస్తే ఇలా మంచి పనులకు కూడా ఉపయోగించవచ్చని ఆమె సమాజానికి మెసేజ్ ఇచ్చారని పలువురు చెబుతున్నారు.